హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఇంట్లో సింపుల్గా దాల్ పన్నీర్ ఉత్తప్పం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేనైతే చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి అయితే ముందు మనకి 3 రకాల పప్పులు అయితే కావాలి. ఇక్కడ ముందైతే నేను 1 కప్పు ఎర్రకందిపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నాను. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇప్పుడు మనము అవి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. 3 కూడా అవన్నీ ఒకటే బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం దాంట్లో నీళ్లు పోసుకొని 1 గంట సేపు అయితే మనం నానబెట్టుకోవాలి. తొందరగానే నానిపోతాయి కాబట్టి 1 గంట అయితే టైం సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసేసి నానబెట్టేసుకుందాము. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. 1 గంట తర్వాత ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను. చూడండి, చక్కగా పప్పు అన్నది నానిపోయింది. ఈ విధంగా పప్పు నానిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఈ పప్పునంతా కూడా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా రుబ్బేసి నేను ఇప్పుడు రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి అంతా ఇలాగా రుబ్బుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూసుకొని ఇప్పుడు దాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి, ఉప్పు కలిసేలాగా. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పిండి అన్నది మరి జారుగా ఉంటే కనుక సరిగ్గా రావు. చూసుకొని వేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకోండి మీకు అవసరం అనుకుంటే. ఇప్పుడు ఇంకా మనకి ఊతప్పంలోకి కావాల్సినవన్నీ అయితే నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఇవి పచ్చిమిరపకాయలు, క్యారెట్ కొంచెం తురుముకున్నాను, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, టమోటాలు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. నేను పన్నీర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి పన్నీర్ కూడా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఊతప్పం అయితే వేసేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం కూడా పెట్టుకున్నాము. పెనం కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న పిండిని ఊతప్పాలాగా ఇలాగా వేసుకుందాము. ఎక్కువేం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. మనం ఎర్రకందిపప్పు తీసుకోవడం వల్ల మనకి కొంచెం కలర్ఫుల్గా బాగుంటాయి అవి చూడడానికి కూడా. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, అలాగే తురిమి పెట్టుకున్న పన్నీరు అన్నీ కూడా ఇలాగ పైన వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం, ఏది కావాలంటే దాంతో మనమైతే ఇలా కాల్చుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్గా పైన క్యారెట్ తురుమును కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలాగ మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మనము కాల్చుకుంటే అప్పుడు పైన ఉన్న ఆ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గుతాయి. అందుకని నేను మూత పెట్టుకొని ఇప్పుడు 2 మినిట్స్ అయితే పెట్టుకున్నాను. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, చక్కగా కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు మనము అది ఒకసారి ప్రెస్ చేసుకోవడం వల్ల వెనక వైపుకి తిప్పి కాల్చుకున్నప్పుడు అవన్నీ విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు అలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు నేను రెండో వైపు కూడా మీకు తిప్పి కాల్చుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేశాను. రెండో వైపు కూడా 1 నిమిషం మనం ఉంచుకున్నట్టయితే చక్కగా అవన్నీ దోశ కతుక్కుపోతాయి. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిపోయింది, చూసారు కదా. చక్కగా రెండో వైపు కూడా కాలింది కదా. ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన పిండితో కూడా మనం అన్ని ఊతప్పాలు చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా, కలర్ఫుల్గా చాలా బాగుంది చూడడానికి కూడా. పల్లీ చట్నీతో కనుక మనం సర్వ్ చేసుకున్నట్టయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేసి నాకు కామెంట్లో కూడా చెప్పండి ఎలా వచ్చిందో అన్నది కూడా. ఇప్పుడు నేను మీకు ముక్క కూడా తుంచి చూపిస్తాను. చూడండి, రెండు వైపులా కూడా చక్కగా కాలింది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. ఇప్పుడు మనం పల్లీ చట్నీని నంచుకొని టేస్ట్ కూడా చూద్దాము. మా అమ్మాయిని కూడా అడుగుదాము టేస్ట్ ఎలా ఉందో. తను కూడా చెప్తుంది బాగుందా లేదా అన్నది. ఇప్పుడు తనకి అయితే నేను ఒక ముక్క ఇచ్చాను టేస్ట్ చూడమని. తన ఎక్స్ప్రెషన్ ద్వారా మీకు కూడా తెలుస్తుంది అది బాగుందా లేదా అని. తనకైతే చాలా బాగుంది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.